హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ప్రజెంట్ మనం అయితే హైదరాబాద్ లోని ది బిగ్గెస్ట్ గణేష్ ఐడల్ స్టోర్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గణేశుడి విగ్రహం పేరు వచ్చేసి లాల్ బాగ్. అంటే ఇది ఒక ముంబై స్టైల్, కానీ ముంబైకి ఇక్కడ కూడా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. అదేంటంటే ముంబైలో కూడా అన్న చెప్పిన విధంగా 17 ఫీట్ అయితే ఉంటుందంట లాల్ బాగ్ గణేష్ మహారాజు, కానీ ఇక్కడ అన్న వాళ్ళు 23 ఫీట్ అయితే తయారు చేయడం జరిగింది లాల్ బాగ్ గణేషుని. ప్రజెంట్ అయితే ఈ గణేష్ ఐడల్ ఇంకా బుక్ కాలేదు. ఒకవేళ బుక్ అయినా కూడా నేను అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఒకసారి కాల్ చేయండి. ఇలాంటి మోడల్స్ అయితే ఇంకా గణేష్ విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ హైట్ 23 ఫీట్ గణేష్ విగ్రహమే కాదు, ఇంకా లోపల కూడా ఉన్నాయి. 26 ఫీట్ వరకు అయితే ఉన్నాయంట. మనం లోపలికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఒక్కో విగ్రహాన్ని చూసి దాని యొక్క హైట్, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ లోపు మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా వీళ్ళ స్టోర్ లొకేషన్ వచ్చేసి లక్ష్మీ కూడా శ్రీ చౌదరి ఆర్ట్స్. లోపలికి రాగానే ఇక్కడ గణేష్ ఐడల్ ఉంటుంది. ఇది 15 ఫీట్ అలా ఉంటుంది, 10 ఫీట్ పైన. బ్యాక్గ్రౌండ్ లోనే మళ్ళీ గణేష్ ఒక చోట కూర్చున్నట్లు. ఇంకా చేతులు చూసారంటే మనకి అర్థం అవుద్ది. కృష్ణుడి టైప్ లో ఈ విగ్రహాన్ని అయితే రెడీ చేయబోతున్నారు. ఇంకా ఆ పక్కన చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు ఒక పీట మీద కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో చక్రం, చేతుల్లో అవతల చక్రం, అవతల శంకు ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు. ఇంకా అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గణేష్ మహారాజు ఒక పెద్ద పీట మీద కూర్చోంటాడు. ఇది దాదాపుగా 18 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే ఒక చేతిలో శంకు, ఇంకో చేతిలో చక్రం, అలా ఆయుధాలను ధరించి ఉన్నారు. అలాగే తొడపైన ఒక సైడ్ అమ్మవారు కూడా ఉన్నారు. మనం అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ అతి పెద్ద గణేశుడు పెద్ద పీట మధ్యలో పెద్ద పీట మీద కూర్చొని అటు సైడ్ ఇటు సైడ్ పుల్లలు ఉన్నాయి, 2 పుల్లలు, 4 చేతులతో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో పెద్ద చక్రం ఉంటుంది, ఆ పైన పూర్ణ కలశం, అలాగే అటు సైడ్ ఇటు సైడ్ సింహాల్లాగా కొన్ని ఆకారాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 20 ఫీట్ అలా ఉంటుంది. ఇంకా అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అతిపెద్ద గణేశుడు ఒక పెద్ద పీట మీద కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో చాలా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసింటే అన్ని ఒక పెద్ద పీట మీద కూర్చున్నట్లే గణేష్ విగ్రహాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో చక్రము, ఆ పైన పెద్ద గుర్రము. ఇంకా అట్లా ఆ సైడ్ చూసుకున్నట్లయితే మీరు ఒక పెద్ద తామరపు మీద గణేశుడు ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో పైన పరమేశ్వరుడు, అమ్మవారు, అలాగే శంకు చక్రాలు పట్టుకొని చేతులైతే ఉంటారు. ఇంక ఇటు సైడ్ చూద్దానండి, చూడండి. ఇంతవరకు నేనైతే ఇలాంటి విగ్రహం అయితే చూడలా. 1 2 3 4 5 సింహాలు, సింహవాహనం అంటాం కదా, అలా 5 సింహాల పైన గణేష్ మహారాజ్ అయితే ఉంటాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో పైన చూడండి లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నాడు. ఇది వచ్చేసి 20 ఫీట్ అలా ఉంటుందంట. ఇటు సైడ్ మీరు చూసుకోండి, దానికి ఆపోజిట్ లో పెద్ద పీట, అదే సింహాసనం అంటాం కదా, ఆ టైప్ లో గణేష్ మహారాజ్ కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో పరమేశ్వరుడు ఉన్నాడు. వెనకాల పాములు ఉన్నాయి. అలాగే పరమేశ్వరుడి పైన కూడా 5 పడగల పాము అయితే ఒకటి ఉన్నది. ఇది కూడా 20 ఫీట్ అలా ఉంటుంది. చూడండి, మాక్సిమం అది 23 ఫీట్ అన్నాం కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకే హైట్ ఉన్నాయి, అడుగు తేడాలో. అది 23 ఫీట్, ఇది 23 ఫీట్, ఇది 22 అలా ఉంటుంది. జస్ట్ అడుగు తేడా ఉంటుంది అంతే. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు విష్ణుమూర్తి చేతీర్థ అంటారు కదా, పాము మీద, పెద్ద పాము మీద పడుకొని దాన్ని పానుపు అంటారు. ఆ టైప్లో గణేష్ మహారాజు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఒక చేతిలో చక్రం, ఇంకో చేతిలో శంకు పెట్టారు. ఇది కూడా దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది హైట్, కానీ బ్యాక్గ్రౌండ్ పెడితే ఇది అంత హైట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లేదు, 2 సేమ్ హైట్ గణేష్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు పెద్ద పీట మీద కూర్చొని చేతిలో గొడ్డలాగా ఇది పట్టుకొని ఉంటాడు. ఆ చేతిలో గద ఉంది. మొత్తం 4 చేతులు కలిగి ఉంటారు. బ్యాక్గ్రౌండ్ చక్రం ఉంది. ఇవి సింహాసనం మీద కూర్చున్నట్టు గణేష్ మహారాజు ఉన్నాడు. ఇంకా ఇది చూడండి, మాక్సిమం చాలా విగ్రహాలు అయితే ఈ టైప్ లో ఉంటాయి. గణేష్ మహారాజు పెద్దటి దాని మీద కూర్చున్నట్టుండి. బ్యాక్గ్రౌండ్ లో శివలింగము, చుట్టూ ఆయుధాలతో చేతులు ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే శంకు, చక్రం, కత్తి, శూలం, వివిధ ఆయుధాలతో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది శివలింగం చుట్టూ. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. పైన మహావిష్ణువు ఉన్నాడు, కింద చక్రం, అలాగే ఇంకా మామూలుగానే కింద పీట ఉంటుంది. పీట మీద గణేష్ మహారాజు ఉన్నాడు 4 చేతులతో. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఈ స్టోర్ కల్లా నాకు ఇదే కొద్దిగా డిఫరెంట్ గా కనపడింది. పైన మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు. కిందికి వచ్చి గణేష్ మహారాజు ఫేస్ చూడండి, ఆ కళ్ళు కానీ బొట్టు కానీ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, భలే ఉంది విగ్రహం అయితే. ఇది మాక్సిమం 20 ఫీట్ అలా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ తో కలిపి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు ఒక చేతిలో శూలం, ఇంకో చేతిలో శంఖం, నంది పైన ఉన్నారు. కింద నందీశ్వరుడు, అలాగే పైన బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది కూడా 25 ఫీట్ అలా ఉంటుంది. ఆ పైన తగిలితే 26 అంట. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి 26 ఫీట్ హైట్ ఉన్నాయి.
ఇది 24 అలా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ తో కలిపేసి. ఇంకెందాక నుంచి నేను 26 ఫీట్ అని చెప్తున్నా కదా, ఆ గణేష్ విగ్రహం అయితే ఇదే చూడండి. పెద్ద పీట మీద, అదే సింహాసనం మీద గణేష్ మహారాజు కూర్చొని ఒక చేతుల్లో శూలం, ఇంకో చేతిలో గొడ్డలి, ఇంకో చేయి అభయం ఇస్తున్నట్టు ఇంకో చేయి కిందికి ఉంది. ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 26 ఫీట్ అంట. ఆ పైన రేకులు తగులుతున్నాయి కదా, అది తగిలితే 26 ఫీట్ అన్నాడు. ఇంకా మీరు అలాగే ఆ పక్కన చూసుకున్నట్లయితే ఆ విగ్రహం కూడా దానికన్నా ఒక అడుగు తక్కువ. ఇందాక మనం చూసాం కదా, సేమ్ ఫేస్ డిఫరెన్స్ కన్నా కళ్ళని సేమ్ ఆ టైప్లోనే ఉంది. స్వామివారు వచ్చేసి పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. గణేష్ మహారాజ్ వచ్చేసి 25 ఫీట్ అలా ఉండొచ్చు. ఫేస్ డిఫరెంట్ గా ఉందని చెప్పే కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మత్స్య అవతారం అనుకున్నా. చూడండి చేపలు ఉన్నాయి కింద. మనం ఇక్కడ సింహాసనం పైన చూసుకున్నా కూడా చేపలు, అటు సైడ్ ఇటు సైడ్ చేపలు ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు ఒక పెద్ద పీట మీద కూర్చున్నాడు. ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో గొడ్డలిలాగా, ఆ చేతిలో శంఖం. ఇంకా దీనికైతే పెయింటింగ్ వర్క్స్ అయిపోలే. మాక్సిమం ఇక్కడ ఇంకా ఏ పెయింటింగ్ వర్క్స్ అయిపోలే. స్టార్టింగ్ లో మనం చెప్పాం కదా, అదొకటి పెయింటింగ్ వర్క్ అయిపోయింది. బుకింగ్స్ కూడా కొన్ని అయిపోయి ఇంకా జరుగుతున్నాయంట. మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద అన్న నెంబర్ ఇచ్చా కదా, అన్న కాల్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణేష్ విగ్రహం వచ్చేసి 24 ఫీట్ హైట్ ఉంటుంది. ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు వచ్చేసి ఒక పెద్ద పీఠ మీద కూర్చుంటాడు. ఇంకా దాని పక్కన ఉన్న ఈ విగ్రహం చూడండి, ఇదైతే మురుగన్ స్టైల్ అనుకుంటా. చేతిలో కూడా చూడండి సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉంటాయి కదా శూలం లాగా, ఆ టైప్ లో ఉంది. ఇది వచ్చేసి మురుగన్ స్టైల్. మీరు పైన కూడా చూస్తే మురుగన్ స్వామి ఉన్నాడు నెమల మీద కూర్చొని. ఇది వచ్చేసి 20 ఫీట్ పైన ఉంటది. ఈ షెడ్ వచ్చేసి 26 ఫీట్ హైట్. షెడ్ వెళ్తే 26 ఫీట్ ఉన్నట్టు. మనకు కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి ఇది 25 ఫీట్ అలా ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేష్ మహారాజ్ పెద్ద పీట మీద కూర్చొని ఒక చేతిలో త్రిశూలం, వెనకాల మాంకాళి. హైదరాబాద్ లో మాంకాళి విగ్రహం ఇంకా కనిపించలేదు. నేను చాలా సార్లు అనుకున్నా, ఇప్పుడైతే కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢ మాసం బోనాలు కూడా జరుగుతున్నాయి. చుట్టుకారం బోనాల టైప్ లోనే కలిసిన జమ్ములు కూడా పెట్టారు చూడండి. వెనకాల మాంకాళి అమ్మవారు భలేంది కదా. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ మహారాజ్ చూడండి ఎంత హుందాగా కూర్చున్నాడు ఒక సింహాసనం పైన. ఈ సీన్ లో ఒకసారి చూస్తే బాహుబలిలో ప్రభాస్ కూర్చుంటాడు కదా, ఆ టైప్ లో ఉన్నాడు. ఇంకా ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి 15 ఫీట్ అలా ఉంటది. ఇంకా ఈ పక్కనే చూడండి 2 పెద్ద పులులు, మధ్యలో గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఆ పైన మనకు చేతిలో వచ్చేసి ఒక చేతిలో చక్రం, ఇంకో చేతిలో శంకు ఉంది. ఇది వచ్చేసి 20 ఫీట్ అలా ఉంటుంది. బా మన ఆయన కరెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు బొమ్మలు చూడండి ఎల్లటి కనిపిస్తాయి. గణేష్ మహారాజ్ అటు సైడ్ వెళ్దాం, ఇటు సైడ్ కాదు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేష్ మహారాజు ఇది అయ్యప్ప స్వామి కూర్చుంటాడు కదా, ఆ విధంగా కూర్చున్నాడు. ఏమంటే చేతులు 2 ఉంటుంది, కానీ ఇక్కడ 4 చేతులు ఉన్నాయి. ఒక చేతిలో శంకు, ఇంకో చేతిలో చక్రం. బ్యాక్గ్రౌండ్ లో అది సింహాసనం లాగా ఒక చక్రం, అటువైపు పులి, ఇటువైపు పులి, మధ్యలో గణేష్ మహారాజ్. ఇంకా ఆ సైడ్ చూడండి శివుని టైపు, శివనాథవరం అంటాం కదా, ఆ టైప్లో చేతిలో త్రిశూలం, మెల్లో పెద్ద పాము, అలాగే రుద్రాక్షలు కలిగిన మాల. మాల కూడా మొత్తం చూడండి సగం ఒక సైడ్ ఏమో జ్యువెలరీ బాగా పెట్టారు, ఇంకో సైడ్ రుద్రాక్ష లాగా పెట్టారు. సేమ్ శివుడు ఎలా ఉంటాడో ఆ విధంగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా మా వారు 2 రోజుల నుంచి అడుగుతానన్నాడు మేము ఈ వీడియోలు తీసేటప్పటి నుంచి, వెంకటేశ్వర స్వామి టైప్లో ఇంకా విగ్రహం కనపల్లా అని. ఆ టైప్లో అయితే కనపల్లా, కానీ బ్యాక్గ్రౌండ్లో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఒక పెద్ద పీట మీద గణేష్ మహారాజ్ కూర్చొని. ఇది వచ్చేసి 24-25 ఫీట్ అయితే ఉండొచ్చు. ఇంకా దాని పక్కనే మనకు గణేష్ మహారాజ్ చేతిలో త్రిశూలం పెట్టుకొని పెద్ద పీట మీద కూర్చొని, బ్యాక్గ్రౌండ్లో శివలింగం, శివుడు కానీ మధ్యలో ఫేస్ కాడ శివలింగం ఆకారం ఇచ్చారు, ఫేస్ కాకుండా. ఆ పైన అర్ధచంద్రం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, మనకు అక్కడ ట్యాక్స్ ఉన్నాయి కదా, అలా ట్యాక్స్ ఉన్నటువంటి బుక్ అయిపోయినట్టు, ట్యాక్స్ లేనట్టు బుక్ కానట్టు. మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా అన్న అయితే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చామని చెప్పారు. ఇంకా మనకి ఇటు సైడ్ పక్కనే చూసుకున్నట్లయితే గణేష్ మహారాజ్ నంది, ఇక్కడ చూసుకుని ఎంత పెద్ద నంది ఉన్నాడో నందీశ్వరుని పైన గణేష్ మహారాజ్ సేమ్ శివుడు ఎలా కూర్చుంటాడో అదే విధంగా. అలాగే ఆయన సింహం చర్మం కప్పుకుంటాడు కదా, ఇక్కడ చూడండి చర్మం లాగా దీన్ని కూడా డిజైన్ చేశారు. పైగా ఇటు సైడ్ మన చేతిలో త్రిశూలం కూడా ఉంది, సేమ్ ఇది శివుని లాగే. మీరు చూసుకున్నట్లయితే ఈ గణేష్ మహారాజ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు చూడండి. ఇలాంటిది మనం ఇప్పటికైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం చూద్దాం. చంద్రుడి పైన అర్ధచంద్రుడు, దానిపైన గణేష్ మహారాజు. కృష్ణమూర్తి టైప్ ఏమో, చేతిలో ఫ్లూట్ అలా పెడతారేమో, సేమ్ అలానే ఉంది, ఫ్లూటే పెడతారు, విష్ణుమూర్తి టైపే. ఇంకా పక్కనే చూసుకున్నట్లయితే మనం చాలా వరకు లాస్ట్ వీడియోలో చూసాం కదా, గణేష్ మహారాజ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. కానీ ఐడియల్ చూడండి, కింద గజరాజులు 3 ఫేస్తో ఉన్నాయి. అంటే 3 గజరాజుల మీద
గణేశుడు కూర్చున్నట్లు ఒక చేతిలో శంకు ఇంకో చేతిలో చక్రం అలా డిజైన్ చేశారు. కింద ఏనుగులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వాటి పైన పీట వేసుకొని గణేష్ మహారాజుని అయితే కూర్చోబెట్టారు. ఇంక ఇది వచ్చేసి 15 feet అలా ఉంటుంది గణేష్ మహారాజ్ది. గజేంద్రుడి పైన గణేష్ మహారాజ్ ఈ పేరు చెప్పడానికి అయితే భలే ఉంటుంది. ఎందుకంటే గజేంద్రుడి పైన గణేష్ మహారాజ్ వినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంది. చూడండి పెద్ద గజేంద్రుడి పైనే గణేశుడు. ఇంకెక్కడ ఉన్న గణేష్ ఐడియల్స్లో మీకు ఏ గణేష్ ఐడియల్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.